ఎస్ వెంకటరెడ్డి గారు ఒక విషయం ఇందాక మీరు అడిగారు అమరావతి గ్రీన్ఫీల్డ్ సిటీ ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. దాంట్లో ఏమంటున్నారంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అమరావతి నగరాన్ని ఒక గ్రీన్ఫీల్డ్ నగరంగా అంటే పూర్తిగా కొత్తగా ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్నటువంటి నగరం ఇది, అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పేసి అందులో చెప్పడంతో పాటు గ్రీన్ఫీల్డ్ నగరంగా ఇది ఉంది అనడానికి పట్టణ జీవన శైలిని మొదటి నుండి డిజైన్ చేయడానికి ఒక అరుదైన అవకాశాన్ని అందిస్తుందని వివరించారు. అంటే ఇక్కడ దీన్ని ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి అనుగుణంగా పట్టణ జీవన శైలిని అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను డిజైన్ చేయడానికి ఇది ఒక అరుదైన అవకాశం అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ డాక్యుమెంట్ కూడా మీరు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కోసం, అలాగే పబ్లిక్ స్పేసెస్ కోసం, ఫ్యూచర్ రెయిన్ఫాల్కి సంబంధించినటువంటి టెంపరేచర్ ప్యాటర్న్స్, అలాగే హిస్టారికల్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. సో ఇలాంటి అంశాలన్నింటితో పాటు ఐఐటి కోజికోడ్ క్యాంపస్కి సంబంధించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అమరావతికి సంబంధించినటువంటి ఒక గ్రే వాటర్ రీయూజ్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా అందులో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. క్లైమేట్ రెస్పాన్సివ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే గతంలో మీరు చెప్పారు అది మునిగిపోయేది, మీరు బిల్డింగ్లు కడితే మునిగిపోద్దని. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి క్లైమేట్ రెస్పాన్సివ్ బిల్డింగ్ కోడ్స్ని ఇంక్లూడింగ్ వెంటిలేషన్ నామ్స్కి అనుగుణంగా షేడింగ్ అన్నీ కూడా ఉంటున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీన్ని చెప్పినట్టు అంటే మీరు రీసర్వేని మీరు ఆర్థిక సర్వే చెప్పింది కాబట్టి రీసర్వే మాది అద్భుతంగా మాకు సపోర్ట్ చేసింది అంటున్నారు. మరి దీనికి కూడా మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉన్నాయి. అమరావతి నగరం మునిపోయేది కాదు, దానికి ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే దానికి అనుగుణంగా కడుతున్నారు. ఏమంటారు? నేను ఒక మీరు చెప్పిన దాంట్లోనే ఉంది. ఇక్కడ అమరావతి అనేది మునక్కుండా ఉండటం కోసం 13 ప్రాజెక్టులు కట్టబోతా ఉన్నారు. దాదాపుగా ఆ ప్రాజెక్టుల కాస్టే 8,000 కోట్ల రూపాయలు. ఏది అమరావతి నగరం రేపొద్దున కట్టేటటువంటి నగరం మునక్కుండా ఉండటం కోసం 8,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మొన్న దానికి శంకుస్థాపన కూడా చేశారు. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆ రోజు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు అవి కూడా ఉన్నాయి. సో మరి ఇక్కడ మునగకూడదనే కదా కట్టేది, మునగకూడదనే 8,000 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన ఆర్థిక అంటే క్లైమేట్ రెస్పాన్స్. అవును సార్, క్లైమేట్ రెస్పాన్స్ నాట్ ఓన్లీ అమరావతి వెంకటరెడ్డి, నాట్ ఓన్లీ అమరావతి. మనము ఒక పట్టణ నిర్మాణం జరిగేటటువంటి సందర్భంలో గతంలో మనం చూసాం హరప్పా మొహంజోదారోకి సంబంధించినటువంటి తవ్వకాలు జరిపినప్పుడు వాళ్ళ నిర్మాణ శైలి, నగర నిర్మాణ శైలిని చూసి మనం ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు మనం వాడుతున్న ఆ రోజు వాళ్ళు వాడేసినటువంటి పరిస్థితి. సో అంత పకడ్బందీగా ఉంటుంది నగర నిర్మాణం అన్నా, లేకపోతే పట్టణ నిర్మాణం అన్నా, రాజధాని నిర్మాణం అన్నా. మరి అవన్నీ కూడా వద్దు, ఖర్చు పెట్టొద్దు, మనం ఇలాగే వదిలేద్దాం అంటే కష్టం కదా. చాలా పకడ్బందీగా నడుస్తుంది రాజుగారు, మామూలు పకడ్బందీగా నడవట్లా. రోజు నీళ్ళు ఎత్తి తోడిపోయటం. మొన్న 19 నెలల్లో 19,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు తీసేసాం. పకడ్బందీగా లేకపోతే ఎట్లా తీసేయగలుగుతాం? దాదాపుగా నెలకి 1000 ఎకరాల పిచ్చి మొక్కలు పీకుతున్నాం. మామూలు పకడ్బందీగా నడుపుతున్నాం అనుకున్నారండి? మామూలు 50,000 కోట్ల